హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూ. ఈ రోజు క్లాస్లోని లైనింగ్ బ్లౌజ్కి లైనింగ్ చాలా సింపుల్గా ఎలా అటాచ్ చేయాలన్నది చెప్తానండి. ఫస్ట్ స్టేజ్ అన్నది బిగినర్స్కి పిన్స్ సపోర్ట్ తీసుకొని పిన్లు పెట్టుకొని స్టిచ్చింగ్ చేయడం అనేది ఒక పద్ధతి. అది ఒక 5-6 బ్లౌజులు స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇంకా పద్ధతిని వదిలేసి ఎలాంటి సిల్క్ క్లాత్ అయినా సరే పిన్నులు లేకుండానే లైనింగ్ని జాయిన్ చేయడం రావాలి. అప్పుడే మీరు ఎలాంటి మోడల్స్నైనా హ్యాండిల్ చేయగలుగుతారు. లైనింగ్ అటాచ్మెంట్ రాకపోతే ఇంక మీరు స్టిచ్చింగ్ అన్నది అంటే ప్రొఫెషనల్ స్టైల్ ఎలా వస్తుంది. సరేనండి, ఇప్పుడు ఇది చూడండి. బ్యాక్ పార్ట్ మీద మనం నెక్ సెంటర్ పాయింట్ కరెక్ట్గా చూసుకుని షోల్డర్ కరెక్ట్గా ఉన్నాయా, చంక దగ్గర చూసారు ఆర్మ్ డౌన్ దగ్గర ఆర్మ్ రౌండ్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకుని అరేంజ్ చేసి ఇలా పట్టుకొని ఫస్ట్ నెక్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. సరేనండి, చూడండి ఇలా నేను చూపించిన విధంగా అరేంజ్ చేసుకుని ఇప్పుడు నెక్ని మనం షోల్డర్ అంచు దగ్గర నుంచి నెక్ అన్నది ఇలా స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఇలా అంచు నుంచి నేను లెఫ్ట్ హ్యాండ్ని ఎలా పెట్టి హ్యాండిల్ చేస్తున్నానో చూస్తున్నారు కదా. ఆ తర్వాత షోల్డరు, ఆ తర్వాత చూస్తున్నారు ఆర్మ్ రౌండ్. ఎక్కడైతే స్టిచ్చింగ్ చేస్తున్నామో అక్కడ కదలకుండా జస్ట్ ఆ పార్ట్ని మాత్రమే మనం హ్యాండిల్ చేస్తాం, మిగతా బ్లౌజ్ అంతా కాదు. చూస్తున్నారు కదా, ఈ రకంగా మనం ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేస్తామో అంతవరకు ఎండ్ చేసేయాలి. అప్పుడు చుట్టూ స్టిచ్చింగ్ అయిపోద్ది. ఆ తర్వాత లైనింగ్ కన్నా ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని తీసేయాలి. ఇది ఫ్యాన్సీ క్లాత్ అండి, ఇది కూడా చాలా జరుగుతూ ఉంటుంది. సరేనండి, ఇప్పుడు ఈ ఆర్మ్ రౌండ్ని ఇలా మొత్తం లైనింగ్ జాయింట్ అయిన తర్వాత ఒరిజినల్ పీస్ ఏదైనా సరే లైనింగ్ కన్నా ఎక్స్ట్రాగా ఉన్నది ఎప్పటికప్పుడు ట్రిమ్ చేసేసుకుని నీట్గా ఏ పార్ట్కి ఆ పార్ట్ రెడీ చేసుకోవాలి. ఇప్పుడు చూసారు, ఇది ఇలా బ్యాక్ పార్ట్ లైనింగ్ అయిపోయింది. దాని తర్వాత ఫ్రంట్ పార్ట్ తీసుకుంటారు. ఇలా ఓపెన్ చేసి చూడండి, లైనింగ్లు మీరు రెండు ఎదురెదురుగా హుక్కుల వైపు కరెక్ట్గా ఉండేటట్టు ఇలా పెట్టుకుని ఇది కూడా ఫస్ట్ ఇలా నెక్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి కరెక్ట్గా షోల్డర్ క్లాత్ కరెక్ట్గా ఉందో లేదో ఇలా చూసుకుని స్టిచ్ చేసుకుంటారు. ఆ తర్వాత ఆర్మ్ రౌండ్, ఇంకా తర్వాత కింద నుంచి ఇలా మొత్తం ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేస్తారు. సరేనా, ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఇటువైపు నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది కూడా నెక్కే ఫస్ట్ స్టిచ్ చేస్తారు, ఆ తర్వాత మిగతా పార్ట్ అంతా స్టిచ్ చేస్తారు. సున్నితంగా పట్టుకోవాలి. నేను చూస్తున్నారు క్లాత్ని పట్టుకుని తేల్చడం గట్రా ఏమీ చేయట్లేదు, మిషన్ మీద ఓన్లీ చేతిని మాత్రమే ఆనుస్తున్నాను, అది కూడా చాలా సున్నితంగా. ఇప్పుడు షేప్ బెల్ట్లు ఉన్నాయి. షేప్ బెల్ట్లు తీసుకున్నప్పుడు లైనింగ్ని అటువైపు రెండు ఇటువైపు రెండు ఇలా అరేంజ్ చేసుకుంటారు. సరేనా, కొలిచి కటింగ్ చేసిన షేప్ బెల్ట్లు అటొకటి ఇటొకటి పెడతారు, మిగతా అది ఇంకొక పార్ట్ స్టిచ్ కటింగ్ చేసింది అటొకటి ఇటొకటి పెడతారు. ఇప్పుడు బార్డర్స్ అంచులు రెండు సమానంగా ఉన్నాయో లేవో ఇలా చూసుకొని కింద అంచుని స్ట్రైట్గా పాదం ఖర్చు వెడల్పుని ఫస్ట్ మనం స్టిచ్చింగ్ చేసుకుంటాం. అలాగే ఈ షేప్ బెల్ట్ కూడా. సరేనండి, ఒక షేప్ బెల్ట్ సైడ్ జాయింట్ల నుంచి స్టార్ట్ అయితే ఒకటేమో హుక్కుల వైపు నుంచి స్టార్ట్ అవుతుంది. అప్పుడే మీరు రైట్ సైడ్ రాంగ్ సైడ్ కరెక్ట్గా పెట్టినట్టు ఇలా వెనక్కి తిప్పేసి ఒక టాప్ స్టిచ్ అన్నది వేసేసుకుంటారు. సరేనా, దాని తర్వాత వెనక్కి తిప్పి లైనింగ్ అంచు ఎలాగైతే ఉందో అలా చూసారు కదా, నేను చూపిస్తున్న విధంగా జస్ట్ స్టిచ్చింగ్ చేస్తాను. నేను అసలు ఎటువంటి పిన్స్ కూడా యూజ్ చేయలేదు. సరేనండి, ఈ రకంగా మళ్ళీ ఇది కూడా ట్రిమ్మింగ్ చేసి రెండు షేప్ బెల్ట్లు ఒకే సైజులో ఉన్నాయో లేవో ఇప్పుడే చెక్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్కి ఒకవైపు జాయింట్ వస్తుంది కదా, ఈ పిన్ తీసేసి ఈ ముక్కని ఇలా పెట్టేసి ఫస్ట్ పాదం ఖర్చు వెడల్పై స్టిచ్ చేస్తాం. తర్వాత పైనుంచి ఒక టాప్ స్టిచ్, ఆ తర్వాత కుట్లు పైకి వచ్చేటట్టు ఇలా పెట్టి దాని మీద ఇలాగ ఒరిజినల్ పీస్ని పెట్టాలి. అంటే రాంగ్ సైడ్ రెండు కూడా లోపల వైపుకి వెళ్ళిపోయేటట్టు. ఇప్పుడు కింద అంచుని స్టిచ్ చేయాలి ఫస్ట్ హ్యాండ్కి, ఆ తర్వాత సైడ్ నుంచి ఆ తర్వాత ఈ కర్వ్ అంతా ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి. అంతే. ఇప్పుడు ఇలా మనకి సైడ్ మిగిలింది, పైన ఏమన్నా ఎక్స్ట్రాగా ఉంటే కనుక కట్ చేస్తే తీసేస్తారు. ఇంకా సైడ్ చంక భాగం దగ్గర జాయింట్లు ఏమన్నా ఉంటే కనుక మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలా తీసుకుని స్ట్రైట్గా ఉండేటట్టు ఒకవైపు తీసుకుని అది ఇక్కడ తగ్గిన ముక్క దగ్గర ఇలా స్ట్రైట్గా ఇలాగ పెట్టి ఇక్కడ పాదం ఖర్చు వెడల్పుని ఇలా స్టిచ్ చేస్తారు. దాని తర్వాత ఇలా ఓపెన్ చేసి పైనుంచి ఒక టాప్ స్టిచ్ వేసుకుంటాం. క్లాత్ని కటింగ్ చేయాల్సిన అవసరం లేదు, మొత్తం కుట్టంతా అయిన తర్వాత కూడా మీరు కటింగ్ అన్నది చేసుకోవచ్చు. సరేనా, ఇప్పుడు ఇలా వెనక్కి తిప్పిన తర్వాత లైనింగ్ అంచంటే స్టిచ్ చేసి మిగతా ఎక్స్ట్రాగా ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసేస్తారు. అంతే, ఈజీగా జాయింట్ అన్నది మీకు వచ్చేస్తుంది. అలాగే ఇటువైపు కూడా చిన్నదే ముక్క మనకి షార్టేజ్ వచ్చింది, ఇది వేయకపోయినా పర్వాలేదు, అయినా మీకోసం చూపిస్తున్నాను. చూడండి, ఇక్కడ నుంచి ఇలా ఇది ఖర్చుల్లోకి వెళ్ళిపోద్ది, ఇలా తీసి ఇలా కట్ చేసేయడమే. అంతే, చాలా సింపుల్గా ఇలాగ జాయింట్లు చేసుకుని ఫోల్డ్ చేసిన తర్వాత సెంటర్కి ఒక కట్ పెట్టుకోండి. ఇలా రెండు హ్యాండ్స్ని జాయిన్ చేసుకోండి. ఇప్పుడు చూసారు కదా, ఫ్రంట్ పార్ట్ మనకి స్టిచ్చింగ్ అయిపోయింది. రెండు కూడా ఒకదాని మీద ఒకటి పెడితే ఫ్రంట్ పార్ట్లు కూడా రెండు ఒకే సైజులో ఉన్నాయో లేవో చెక్ చేసుకోవాలి ఇప్పుడే. సరేనండి, ఆ తర్వాత షేప్ బెల్ట్ అయిపోయింది. అలాగే బ్యాక్ పార్ట్ ఇలా మనం లైనింగ్ని అటాచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేయడం వస్తే మీకు మిషన్ హ్యాండిల్ చేయడం బాగా వచ్చింది, క్లాత్ హ్యాండిల్ అని అర్థం.